ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం విశ్వకర్మ జయంతి ఒకే రోజు వచ్చిన సందర్భంలో భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరావతి రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన నిర్వహించిన ఉత్తండురాయనిపాలెంలో ప్రత్యేక యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ప్రసంగిస్తూ అమరావతిలో భవ్యమైన రాజధాని నిర్మాణం అవుతుందన్నారు. ప్రధాని మట్టి నీరు తీసుకువచ్చి వచ్చారని, అదే మన సాంప్రదాయమని, భగవంతుని ఆశీస్సులతో ఇక్కడ రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నారు. ప్రపంచమంతా విశ్వకర్మ జయంతి చేసుకోవాలి. సృష్టిని అందంగా మలచిన వారు విశ్వకర్మ. భారతీయ మూలాలు అందరూ మర్చిపోయారు. ప్రపంచ వాణిజ్యంలో 14వ శతాబ్దంలో 40% భారతదేశం నుంచే జరిగేది. బ్రిటిషర్లు వెళ్లిపోతూ భారతదేశాన్ని అత్యంత పేద దేశంగా మార్చేశారని అన్నారు.